శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సందు మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వివేచన కలిగి సంఘములో సమాజంలో వర్ధిల్లాలి. జ్ఞానవంతులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా దైవ జ్ఞానము పొందుకోవాలి అని అనుకుంటే భయభక్తులతో ఆయన కొలుస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదమును పొందుకొని సంఘములో సమాజంలో ప్రభువును మహిమపరచవలేను. ఇక్కడ ఒక స్త్రీ గురించి వర్ణించి రాస్తూ ఉన్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. ఆత్మీయ గృహమైన మన గృహాన్ని క్రీస్తు అనే బండపైన మనం కట్టుకొని ఈ లోకములో ప్రభువును గణపరచాలి. దేవుడు కోరుకుంటున్నాడు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టును, బండపైన కట్టును అని. వాన వచ్చినా వరద వచ్చినా అది కూలిపోదని వాక్యంలో చూడగలం. అదేవిధంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నప్పుడు తన పిల్లల ప్రవర్తన, భర్త ప్రవర్తన చక్కగా చూచుకొని దైవిక భక్తుల వారిని నడిపించగలదు. మూఢురాలు తన ఇల్లును ఊడబెరుకును అని చూడగలం. బుద్ధిహీనుడు ఇసుక పైన ఇల్లు కట్టినప్పుడు వాన వచ్చి వరదలు వచ్చి ఆ ఇల్లు కూలిపోయినట్లుగా మనం చూడగలం. కాబట్టి నీవు నేను కూడా మన ప్రవర్తనపై మనం దేవుని పైన ఆధారపడి చక్కని ప్రవర్తన కలిగి ప్రభువుకు మహిమ తెచ్చేటటువంటి జ్ఞానం కలిగి లోకంలో సంఘములో మన గృహాలను నిర్మించుకుంటూ ప్రభువుకు మహిమ తెచ్చే వారుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైండి నడిపించును గాక, ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యమే దానిస్తుండగా మీ మాతో ఉంచి నడిపించుటకై మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడేయండి దీవించును గాక, ఆమేన్.